నమస్కారం. గ్రో నేచురాకి స్వాగతం. తొలిసారిగా తెలుగు భాషలో వీడియో చేయడం జరిగింది. తప్పులుంటే దయచేసి క్షమించండి. పసుపు సాగులో అనేక విధానాలు ఉన్నాయి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు ఓపెన్ ఫీల్డ్లో ఎత్తుమడిలు అంటే రైజ్డ్ బెడ్, పాలీహౌస్లో గ్రో బ్యాగ్, మరి పాలీహౌస్లో మల్టీలేయర్, దాన్ని వర్టికల్ ఫార్మింగ్ అని కూడా పిలుస్తారు. ఈ మూడు ఆధునిక సాంకేతిక విధానంలో పసుపు పంటని ఎలా వ్యవసాయం చేస్తారు లేదా ఎలా సాగు చేస్తారు అనే ఒక పూర్తి నికర వివరాలని తెలుసుకోపోతున్నారు. ఈ వీడియో కొంచెం లెందీగా ఉంది, ఎందుకంటే దీంట్లో ఈ మూడు వేరే వేరే పద్ధతుల గురించి పూర్తి నికర వివరాలని ఇవ్వడం జరిగింది. అంతేకాక మీకు ఈ ప్రాసెసింగ్ తర్వాత వాల్యూ ఎడిషన్ గురించి కూడా వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ వీడియోని ఆఖరి దాకా చూడండి. ఖచ్చితంగా దీంట్లో ఇచ్చిన అన్ని వివరాలు మీకు లాభదాయకంగా ఉంటాయి అనే ఒక విశ్వాసంతో రండి మళ్ళా వివరాలు చూద్దామా. పసుపులో చాలా రకాలు ఉన్నాయి. పసుపు సాగులో లాభం పొందాలంటే పంటకాలం తక్కువ అంటే 150 నుంచి 220 రోజులు ఉన్న, అలాగే కుర్కుమిన్ ప్రమాణం 4 లేదా 4 కన్నా ఎక్కువ శాతం ఉన్న, మరియు దిగుబడి ఎక్కువ ఇచ్చే రకాలని ఎంపిక చేసుకోవాలి. ఇలా చేస్తే మాకి నాణ్యమైన పంట మరియు అధిక దిగుబడి పొందుతుంది, మాకి లాభాలు కూడా ఎక్కువ దొరుకుతుంది. ఇలాంటి కొన్ని రకాల వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో ఎలా దుగ్గిరెల, ఆర్మూరు, నిజామాబాదు పసుపు రకాలు ప్రసిద్ధి పొందాయో, అలాగే మా భారతదేశంలో కేరళలో అలప్పే, తమిళనాడు సేలం, మహారాష్ట్ర సాంగ్లీ లాంటి అనేక ప్రసిద్ధి పొందిన పసుపు రకాలని వ్యవసాయం చేయడం ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తుంది. అలాంటి కొన్ని ప్రసిద్ధ పసుపు రకాల గురించి వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. పసుపు పంట సాగు మేము అన్ని రకాల మట్టిలో కూడా చేయొచ్చు. మట్టి ఉదజని సూచిక 4.5 నుంచి 7.5 మధ్య ఉండాలి. అలాగే 20 నుంచి 30 డిగ్రీ తాపమానం, సంవత్సరానికి 1500 మిల్లీమీటర్ లేదా దానికన్నా ఎక్కువ వర్షం, 1500 మీటర్ ఎత్తుడి ప్రదేశాల్లో కూడా మేము పసుపు సాగు చేయొచ్చు. ఈ ఓపెన్ ఫీల్డ్లో ఎత్తుమడిలు అంటే ఈ రైజ్డ్ బెడ్ విధానంలో పసుపు సాగు ఎలా చేయాలనే వివరాలు తెలుసుకుందాం. ఈ రైజ్డ్ బెడ్లో వచ్చేసి మేము 2 రకముల పసుపు సాగు చేయొచ్చు. ఒకటి వచ్చేసి ఈ తల్లి మొక్కలు లేక మొక్క కొమ్మలు ఏముంటాయి వాడిని విత్తనం చేసేది. ఇంకొకటి వచ్చేసి ఈ ప్రోట్రే విధానంలో ఈ నారు మొక్కలు ఏమొస్తుంది దాన్ని పెంచి వాటిని నాటడం చేసి కూడా మేము పసుపు సాగు చేయొచ్చు. ఇప్పుడు
ఈ తల్లి మొక్కలు లేదా మొక్క కొమ్ముల విషయానికి వస్తే 2 కనుపుల 20-30 గ్రాముల బరువు ఉన్న తల్లి మొక్క కానీ లేక మొక్క కొమ్ముల్ని మేము వాడాలా. అలా వాడితే మాకు 1 ఎకరానికి 600 నుంచి 1000 కిలోగ్రామ్ విత్తనం కావలసిగా ఉంటుంది. అలాగే ఒకవేళ మేము ఈ ప్రోట్రే విధానంలో ఈ నారు మొక్క పెంచి దాన్ని నాటడం చేయాలా అని ఉంటే మార్కెట్లో మీకు 98 కేవిటీ ప్రోట్రేలు దొరుకుతాయి. ఆ ప్రోట్రేలో పాట్ మిక్స్ని నింపి దాంట్లో 2 కనుపుల 5 నుంచి 7 గ్రామ్ బరువు ఉన్న ఈ మొక్క కొమ్ములు కానీ తల్లి మొక్కలు కానీ దాన్ని విత్తడం జరుగుతుంది. నర్సరీలో దాన్ని 30 నుంచి 40 రోజులు పెంచి తరువాత దాన్ని రైజ్డ్ బెడ్పై నాటడం కూడా జరుగుతుంది. ఇలా మేము ప్రోట్రే సిస్టంలో కేవలం 1 ఎకరానికి 200 నుంచి 300 కేజీ విత్తనంతో పసుపు సాగు చేయవచ్చు. అంటే ఈ ప్రోట్రే సిస్టంలో ఈ నారు మొక్కలని పెంచి పసుపు సాగు చేస్తే ఈ విత్తనం ఏముంది మాకు చాలా బచావ్ అవుతుంది. కాబట్టి రైతునికి కూడా చాలా డబ్బులు మిగులుతుంది. ప్రారంభంలో రైతుకి లాభం అవుతుంది. ఇప్పుడు రైజ్డ్ బెడ్ విషయానికి వస్తే ఈ రైజ్డ్ బెడ్ ఏముంది, ఒక్కొక్క రైజ్డ్ బెడ్ వచ్చేసి పొడవు అంటే లెంత్ 200 ఫీట్లు, వెడల్పు అంటే విడ్త్ వచ్చేసి 2 ఫీట్లు ఉంటాయి. అంటే మొత్తం ఒక రైజ్డ్ బెడ్ 400 స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణం ఉంటుంది. ఇలాంటి 1 ఎకరానికి మీరు 70 రైజ్డ్ బెడ్స్ చేయవచ్చు. ఒక రైజ్డ్ బెడ్ నుంచి ఇంకొక రైజ్డ్ బెడ్ మధ్య దూరం ఏముంది అది 1 ఫీట్ ఉండాలి, అంటే 30 సెంటీమీటర్ ఉండాలి. రైజ్డ్ బెడ్ వెడల్పు వచ్చేసి 2 ఫీట్లు, పొడవు వచ్చేసి 200 ఫీట్లు. ఒక్క రైజ్డ్ బెడ్ నుంచి ఇంకొక రైజ్డ్ బెడ్ మధ్య దూరం ఏముంది అది 1 ఫీటు, అంటే 30 సెంటీమీటర్లు ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క రైజ్డ్ బెడ్ ఏముంది దాంట్లో 2 వరసలు చేసి మేము ఈ మొక్కలని నాటడం జరుగుతుంది. 2 వరుసలు ఒక్కొక్క రైజ్డ్ బెడ్లో. వరుసల మధ్య దూరం 45 సెంటీమీటర్లు, అంటే 1.5 ఫీట్. అలాగే మొక్కకి దూరం ఒక లైన్లో అంటే ఒక వరుసలో 20 సెంటీమీటర్లు. వరుసల దూరం 45 సెంటీమీటర్, మొక్క దూరం 20 సెంటీమీటర్. ఇలా ఒక రైజ్డ్ బెడ్లో మేము 600 మొక్కల్ని నాటడం జరుగుతుంది. ఒక రైజ్డ్ బెడ్లో 600 మొక్కలు. అలా 1 ఎకరానికి మీరు చూస్తే అప్పుడే నేను చెప్పినట్లు 70 రైజ్డ్ బెడ్లు వస్తాయి. అంటే 600 ఇంటూ 70 అంటే 42,000, 42,000 మొక్కలు మేము నాటడం జరుగుతుంది. ఇప్పుడు దిగుబడి ఎంత వస్తుంది దాన్ని వివరాలు తెలుసుకుందాం. ఒక్కొక్క మొక్క ఏముంది ఆ మొక్క నుంచి మాకి 600 నుంచి 900 గ్రాము దిగుబడి దొరుకుతుంది. అలా 42,000 మొక్కలు మేము ఇక్కడ నాటడం జరిగింది. సో ఎక్కువ తక్కువ ఏమైనా అయితే గిన మాకి ఈ తాజా పసుపు ఏముంది, తాజా పసుపు వచ్చేసి
దాదాపు 20 నుంచి 30 టన్నులు దొరుకుతుంది. తాజా పసుపు 20 నుంచి 30 టన్నులు. అలాగే ఈ ఎండిన పసుపు ఏముంది, 20% రికవరీ రేటుపై మేము ఒకవేళ లెక్కేస్తే మాకు దాదాపు 4 నుంచి 5 టన్నుల దిగుబడి దొరుకుతుంది. జాగ్రత్తగా వినండి. 1 ఎకరాతో మాకి ఈ ఫ్రెష్ టర్మరిక్ తాజా పసుపు 20 నుంచి 30 టన్నులు, ఎండిన పసుపు వచ్చేసి 20% రికవరీ రేటుతో 4 నుంచి 5 టన్నులు. ఇంకా ఈ పసుపు, ఈ తల్లి మొక్కలు కానీ, లేదా ఈ కొమ్మలు కానీ, లేదా ఈ నారు మొక్కలు కానీ, ఈ విత్తడం కానీ, నాటడం కానీ ఎప్పుడు చేయాలంటే మే 4వ వారం నుంచి జూన్ 1వ వారం లోపల మేము చేస్తే మాకు ఖచ్చితంగా ఒక మంచి దిగుబడి దొరుకుతుంది. ఇప్పుడు ఈ పాలీ హౌస్లో పసుపు సాగు ఎలా చేయాలని వివరాలు తెలుసుకుందాం. ఈ పాలీ హౌస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మేము పసుపు సాగు చేయాలంటే, ఈ బేమేసం ఏముంటుంది అప్పుడు కూడా మేము పాలీ హౌస్లో పసుపు సాగు చేయొచ్చు, ఒకటి. ఇంకొకటి ఏమంటే మంచి దిగుబడి వస్తుంది, 2. ఈ మూడోది ఏమంటే ఈ అన్సీజన్లో కూడా మాకు పసుపు పండిస్తే ఆ దిగుబడి వచ్చి ఆ అన్సీజన్లో మార్కెట్లో మేము అమ్మితే మాకు మంచి ధరలు కూడా దొరుకుతుంది. ఇలా ఈ పాలీ హౌస్లో ఏ పంటన కానీ పసుపుతో పాటు ఏ పంట పండిస్తే కూడా మాకు లాభాలే ఉంటాయి. ఇప్పుడు ఈ పాలీ హౌస్లో వచ్చేసి మేము ఈ నార్మల్ మిట్టిలో ఏమి పండిస్తారు అలాంటి మిట్టిలో దీన్ని పండించడం లేదు. ఇక్కడ ఈ గ్రో బ్యాగులు లేక ఈ సిమెంట్ బస్తాలు ఏముంటుంది అలా ఈ బ్యాగులు తీసుకొని ఆ బ్యాగులో వచ్చేసి ఈ పాట్ మిక్స్ని తయారు చేసి, ఈ పాట్ మిక్స్ వచ్చేసి వర్మీ కంపోస్టు, లేకపోతే ఈ ఫార్మాడ్ మ్యానూరు, మిట్టి, దెన్ ఈ కోకోపిట్టు, ఈ బయో ఫర్టిలైజర్సు, కొన్ని బయో ఏజెంట్సు, దీనంతా మిశ్రమాన్ని చేసి దాన్ని దీంట్లో నింపడం జరుగుతుంది. ఇలా గ్రో బ్యాగు తయారు చేసి ఆ గ్రో బ్యాగ్లో వచ్చేసి ఈ ఇప్పుడు పాత ఒక స్లైడ్లో మేము చెప్పాము, ఈ ప్రోట్రే విధానంలో ఈ నారు మొక్కలు తయారు చేసేది, అలాంటి నారు మొక్కలు వచ్చేసి ఒక్కొక్క బ్యాగ్కి 3 నుంచి 4 మొక్కల్ని నాటడం జరుగుతుంది. ఇలా నాటిన తర్వాత మాకు ఒక్కొక్క బ్యాగ్ ఏముంది ఆ బ్యాగ్ నుంచి మీరు చూస్తే 2 నుంచి 4 కేజీ తాజా పసుపు దొరుకుతుంది. 1 ఎకరాలో మీరు 16,000 బ్యాగులు పెట్టవచ్చు. అంటే 16,000 మొక్కల నుంచి 2 కేజీ హిసాబులో లెక్కేస్తే 32 టన్నులు, 4 కేజీ లెక్కేస్తే 64 టన్నుల పసుపు దిగుబడి మాకు దొరుకుతుంది. అదే మేము ఎండించి ఆ 20% రికవరీ రేటు పైన లెక్కేమైనా వేస్తే ఈ పొడి పసుపు అంటే ఈ డ్రై టర్మరిక్ ఏముంది అది వచ్చేసి మాకి 6.4 టన్నుల నుంచి 12.8 టన్నులు దొరుకుతుంది. గమనించండి, ఈ మా పాలీ హౌస్ గ్రో బ్యాగ్ సిస్టంలో పసుపు పండిస్తే తాజా పసుపు వచ్చేసి 32 టన్నుల నుంచి 64 టన్నులు. అలాగే ఈ డ్రై టర్మరిక్ అంటే పొడి పసుపు ఏముంది అది 6.4 టన్ను నుంచి 12.8 టన్నులు. ఒక్కొక్క గ్రో బ్యాగ్ నుంచి మీకు 2 నుంచి 4 కేజీ తాజా పసుపు దొరుకుతుంది.
ఈ పాలీ హౌస్లో మేము చేస్తే నేను అప్పుడే చెప్పినట్లు ఎప్పుడైనా మీరు పంట పండొచ్చు. ఇది ఒక పెద్ద మీకు అడ్వాంటేజ్. ఇప్పుడు ఈ వర్టికల్ ఫార్మింగ్ అంటే మల్టీ లేయర్ ఫార్మింగ్ పద్ధతిలో ఎలా పసుపు సాగు చేయాలా అని వివరాలు తెలుసుకుందాం. ఈ పాత స్లైడ్లో మేము ఈ పాలీ హౌస్లో గ్రో బ్యాగుల వాడించి అక్కడ పసుపు సాగు చేసే విధానం తెలుసుకున్నాం కదా. అలాగే ఇక్కడ వచ్చేసి గ్రో బ్యాగ్ బదులు మేము ఈ మెటల్ ట్రఫ్స్ని వాడడం జరుగుతుంది. మిగతా ప్రాసెస్ అన్నీ సేమ్. అంటే అక్కడ గ్రో బ్యాగులు, ఇక్కడ మెటల్ ట్రఫ్. ఇక్కడ వచ్చేసి పాలీ హౌస్ ఏముంది, అది విస్తీర్ణం చూస్తే 4032 స్క్వేర్ మీటర్లు. పాలీ హౌస్ విస్తీర్ణం 4032 స్క్వేర్ మీటర్లు. పొడవు అంటే లెంత్ వచ్చేసి 56 మీటర్లు. వెడల్పు అంటే విడ్త్ వచ్చేసి 72 మీటర్లు. ఎత్తుడి హైట్ వచ్చేసి 6.4 మీటర్లు. ఇది ఈ పాలీ హౌస్ డైమెన్షన్స్. అలాగే ఇప్పుడు ట్రఫ్, ఈ మెటల్ ట్రఫ్ ఏం చెప్పాను. ఈ మెటల్ ట్రఫ్లో ఫస్ట్ మీరు చేసే పని ఏమిటంటే ఈ పాట్ మిక్సర్ని నింపడం. పాట్ మిక్సీ నింపిన తరువాత దాంట్లో ఈ ప్రోట్రేయ సిస్టంలో ఈ నారు మొక్కలని పెంచి దాన్ని నాటడం. ఇది సిస్టమ్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఈ ట్రఫ్ ఏముంది, ఈ ట్రఫ్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ మెటల్ ట్రఫ్ ఏముంది, దాని వివరాలు చూస్తే దాని పొడవు ఏముంది అంటే లెంత్ 24 మీటర్లు, వెడల్పు అంటే విడ్త్ ఏముంది 2 ఫీటులు, ఎత్తుడి వచ్చేసి 1 ఫీట్. సో లెంత్ 24 మీటరు, విడ్త్ 2 ఫీటు, హైటు 1 ఫీట్. ఇది ఒక్క ట్రఫ్ డైమెన్షన్. అలా ఒక్క లేయర్లో మీరు 120 అంటే 120 ట్రఫ్లు పెట్టవచ్చు. అలా మీరు ఎన్ని లేయర్లో ఈ వర్టికల్ ఫార్మింగ్ చేయాలా అన్ని లేయర్కి, ఒక్కొక్క లేయర్కి 120 లెక్కలో ట్రఫ్లు మీరు పెడతా పోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీరు 6 లేయర్లో వర్టికల్ ఫార్మింగ్ చేయాలంటే 120 ఇంటూ 6 అంటే 720 ట్రఫ్స్, 720. అలాగే 12 ఈ లేయర్లో మీరు చేయాలంటే 12 ఇంటూ 120, అప్పుడు 1440 ట్రఫ్లు కావాలి. అలాగే 13 లేయర్లో మీరు చేయాలంటే 13 ఇంటూ 120 అంటే 1560 ట్రఫ్లు. ఇలా ఒక లేయర్కి 120 ట్రఫ్లు. మీరు ఎన్ని లేయర్లు చేస్తారో అన్ని లేయర్కి 120 ట్రఫ్లు వస్తాయి. ఈ సిస్టంలో మేము 12 లేక 13 లేయర్లు పసుపు సాగు చేయడం జరుగుతుంది. అంటే మన దగ్గర 1440 నుంచి 1560 ట్రఫ్స్లు ఉంటాయి. ఇప్పుడు ఈ ట్రఫ్లో ఎలా సాగుబడి అవుతుంది అనే వివరాలు తెలుసుకుందాం. 2 ఫీటు వెడల్పు, 24 మీటర్ల పొడవు ఒక ట్రఫ్కి ఉంటుంది, అవునా? సో ఈ 24 మీటర్ల పొడవు, 2 ఫీటుల వెడల్పు, 1 ఫీటు ఎత్తుడి ఉన్న ట్రఫ్లో 2 వరుసలలో మేము మొక్కలు నాటడం జరుగుతుంది. 2 ఫీటు
వెడల్పు ఉన్న ఈ ట్రఫ్లో 2 వరుసలలో మేము మొక్కలు నాటడం జరుగుతుంది. వరుసల మధ్య దూరం 1.5 ఫీట్. వరుసల మధ్య దూరం 1.5 ఫీట్ అంటే 45 సెంటీమీటర్లు. అలాగే ఒక్క వరుసలో ఈ మొక్కకి దూరం 15 సెంటీమీటర్లు అంటే 1/2 ఫీట్. జాగ్రత్తగా వినండి. వరుసల మధ్య దూరం 1.5 ఫీటు, మొక్కల మధ్య దూరం 1/2 ఫీటు. ఇలా ఒక ట్రఫ్లో వచ్చేసి మేము 360 మొక్కలని నాటడం జరుగుతుంది. ఎంత? 360 మొక్కలని నాటడం జరుగుతుంది. అలాగే ఒక్క లేయర్లో అంటే ఈ 120 ట్రఫ్లు ఉంటాయి కదా, ఈ 120 ట్రఫ్లలో 43,200 మొక్కలు. ఒక్క లేయర్లో 120 ట్రఫ్లో 43,200 మొక్కలు. అలాగే 12 లేయర్లు ఏముంటాయి, దాంట్లో 5,18,400 మొక్కలు. 13 లేయర్స్ ఉంటే 5,61,600 మొక్కలు మేము నాటడం జరుగుతుంది. ఇది మొక్కల సాంద్రత. ఇప్పుడు దిగుబడి ఎంత? ఇప్పుడు ఒక్కొక్క మొక్క నుంచి మాకి 1.25 to 1.5 అంటే 1.5 నుంచి 1.5 కేజీ తాజా పసుపు దొరుకుతుంది. ఒక్కొక్క మొక్క నుంచి 1.5 నుంచి 1.5 కేజీ తాజా పసుపు దొరుకుతుంది. అలాగే నేను అప్పుడే చెప్పినట్లు ఈ 12 లేక 13 లేయర్లు మేము చేసినప్పుడు మొక్కల సంఖ్య వచ్చేసి 5,18,400 మొక్కల నుంచి 5,61,600 మొక్కలు ఉంటాయి. అప్పుడు మాకి ఈ తాజా పసుపు దిగుబడి ఏముంది, అదొచ్చేసి 6,48,000. ఎంత? 6,48,000 అంటే 648 టన్స్ నుంచి 7,02,000 అంటే 702 టన్స్ దాకా వస్తుంది. తాజా పసుపు దిగుబడి 648 టన్స్ నుంచి 702 టన్స్ వస్తుంది. ఇప్పుడు ఈ డ్రై రికవరీ, ఎండిన పసుపు అంటే పొడి పసుపు దిగుబడి ఈ 22% రికవరీ ధరతో, ఎంత? 22% డ్రై రికవరీ రేట్తో మేము క్యాల్కులేట్ చేస్తే గిన 1,42,560. ఎంత? 1,42,560 కేజీల నుంచి 1,54,440 అంటే 142 టన్ టు 154 టన్. ఈ పొడి పసుపు అంటే డ్రై టర్మరిక్ ఈల్డ్ ఎంత? 142 టన్ టు 154 టన్లు మాకి దొరుకుతుంది. ఇది ఈ వర్టికల్ ఫార్మింగ్ సిస్టమ్ ఏముంది అంటే ఈ మల్టీ లేయర్ టర్మరిక్ ఫార్మింగ్ సిస్టమ్ ఏముంది, దాని గురించి వివరాలు. ఇప్పుడు ఈ వర్టికల్ ఫార్మింగ్లో ఏమేమి ఉంది, దాని విశేషాలు కొన్ని జస్ట్ ఒక హైలైట్ ఇక్కడ మేము చేసాం. లైక్ ఒక పాలియోస్ ఉంది, దాని విస్తరణం ఏముంది, ఎట్రాఫ్స్ ఉన్నాయి, ఎట్రాఫ్స్ డైమెన్షన్స్ ఏమున్నాయి, తర్వాత ఏ సిస్టమ్స్ ఇక్కడ ఉంది, లైక్ ఏ రకమైన సబ్స్ట్రేట్ మేము దీంట్లో వాడుతున్నాము, ఏ రకమైన ఫర్టిలైజర్స్ మేము వాడుతున్నాము, ఇరిగేషన్ సిస్టమ్ ఏమిటి, దాంట్లో ఈ ఇండస్ట్రియల్ ఆర్ఓ సిస్టమ్ అలాంటి ప్లాంట్ గింటి ఉన్నాయా లేదా, అలాంటి ఒక వివరాలు. తర్వాత మీరేమేమి మాకు ఇవ్వాలా అంటే
ఈ స్టోర్ రూము, ఈ మంచి వాటర్ సోర్సెస్, ఎలక్ట్రిసిటీ ఈ సోర్సెస్, ఇలాంటి మనదేముంది మీదేముంది ఒక జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు చూడండి. ఇప్పుడు ఈ వర్టికల్ ఫార్మింగ్ ప్రాజెక్టు మొత్తం ఈ పట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది, తర్వాత ఆ ఇన్వెస్ట్మెంటు ఏ ఏ ఒక విషయానికి ఎంతెంత ఖర్చు పడుతుంది అని ఒక వివరాలు, అంటే ఈ బ్రేకప్ డీటెయిల్స్ ఏముంది ఆన్ ఇన్వెస్ట్మెంట్, అది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేసి 1,25,00,000 రూపాయలు. అలాగే ఐఓటీ అండ్ సెక్యూరిటీ 2,00,000 రూపాయలు. విత్తనాలు 6,40,000 రూపాయలు. ఇరిగేషన్ 13,00,000. సబ్స్ట్రేట్ 14,00,000. న్యూట్రియంట్స్ అండ్ అదర్ ఇన్పుట్స్ 12,00,000. లేబర్ 5,00,000. ఈ యుటిలిటీ ఛార్జెస్ అండ్ మైనర్ మెయింటెనెన్స్ 2,00,000. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఇన్క్లూడింగ్ కన్సల్టెన్సీ అంటే ఇది మనది 12,00,000. ప్రాసెసింగ్ అండ్ మార్కెటింగ్ 15,00,000. ఈ మిసిలేనియస్ 2,00,000. ఇలా అంత కలిపి మీ పట్టుబడి ఏముంది, ఇన్వెస్ట్మెంట్ ఏముంది, 2,08,40,000. జాగ్రత్తగా వినండి. ఈ ప్రాజెక్ట్ పట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 2,08,40,000 రూపాయలు. ఇప్పుడు ఈ ఓపెన్ ఫీల్డ్ పసుపు సాగు పద్ధతి, లేక పాలీహౌస్ గ్రో బ్యాగ్ పద్ధతి, దెన్ ఈ వర్టికల్ ఫార్మింగ్ పద్ధతికి ఎంత పట్టుబడి ఉంటుంది అనే ఒక వివరాలు కూడా తెలుసుకుందాం. ఈ ఓపెన్ ఫీల్డ్ పద్ధతి మీరు చూస్తే 1,15,000 అంటే 1,15,000 రూపీస్ ఖర్చు వస్తుంది. ఎక్కువ తక్కువ కొంచెం అవుతుందేమో, కానీ ఇంత వస్తుంది. అలాగే ఈ సింగిల్ లేయరు ఈ గ్రో బ్యాగ్ సిస్టమ్ పాలీహౌస్లో మీరు చేస్తే 36,60,000 రూపాయలు వస్తుంది, 36,60,000 రూపీస్. అలాగే ఈ వర్టికల్ ఫార్మింగ్ చూస్తే మీరు అప్పుడే చూసినట్లు 2,08,40,000 రూపాయలు. సో ఇది ఈ 3 పద్ధతిలో ఎంత పట్టుబడి ఉంటుంది అనే ఒక వివరాలు. ఇప్పుడు ఈ 3 పద్ధతులు ఏముంది అంటే ఈ ఓపెన్ ఫీల్డ్, ఈ పాలీహౌస్ గ్రో బ్యాగు, తర్వాత ఈ వర్టికల్ ఫార్మింగ్, ఈ 3 పద్ధతుల ఈ ఆర్థిక వివరాల గురించి ఒక కంపారిజన్ స్టేట్మెంట్ చూద్దాం. అంటే ఏ ఒక పద్ధతి మంచిది, ఏ పద్ధతితో ఏమి లాభాలు ఉన్నాయి, ఎందుకు అనే కొన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏ ఒక్క మీరు వ్యవసాయం కానీ ఉద్యోగం అని మీరు చూస్తే దాంట్లో ఈ 4 ప్రముఖ అంశాలు చాలా కీలకమైనది. అదేమంటే మొదటి వచ్చేసి మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అంటే మీరేమో పట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఆ ఇన్వెస్ట్మెంట్ మీకు మళ్ళీ ఎప్పుడు దొరుకుతుంది, అది ఫస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సెకండ్ వచ్చేసి బెనిఫిట్ టు కాస్ట్ రేషియో. అంటే మీరు ఎంత డబ్బు ఖర్చు చేస్తే మీకు ఎంత లాభం దొరుకుతుంది, ఆదాయం దొరుకుతుంది, అది నికర ఆదాయం. అంటే ఇప్పుడు 1 రూపాయి ఖర్చు చేసి 2 రూపాయి నికర ఆదాయం దొరికితే మీ బెనిఫిట్ టు కాస్ట్ రేషియో 1:2 ఉంటుంది. అంటే 1 రూపాయి ఖర్చు చేస్తారు, 2 రూపాయి మీకు నికర ఆదాయం దొరికింది. అప్పుడు బెనిఫిట్ టు కాస్ట్ రేషియో ఎంత అయింది, 1:2. లేకపోతే మీరు 2 అని కూడా దాన్ని చెప్పవచ్చు. అలాగే మూడోది వచ్చేసి ఈ రికరింగ్ కాస్ట్, అంటే పంట ఖర్చు. ఏదే ఒక పంట పండిస్తే ఒక ఖర్చు అవుతుంది కదా, సో ఆ మొత్తం సాగుకి
తగిలే ఖర్చు, పంట ఖర్చు, రికరింగ్ కాస్ట్. అలాగే నాలుగోది వచ్చేసి ఇన్వెస్ట్మెంట్, ఎంత పట్టుబడి. ఈ 4 అంశాలు అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంటు, పట్టుబడి ఎప్పుడు మాకు దొరుకుతుంది, బెనిఫిట్ టు కాస్ట్ ఎంత ఖర్చు, దానికి ఎంత నికర ఆదాయం, రికరింగ్ కాస్ట్ అంటే పంట ఖర్చు, ఇన్వెస్ట్మెంట్ అంటే పట్టుబడి. ఈ 4 విషయాల వివరాలు కరెక్ట్గా మీకు తెలిస్తే మీరు ఏదే ఒక పద్ధతి, ఇది లాభమో లేదా దీన్ని చేస్తే నష్టమో అని ఒక అంచనా వేయవచ్చు. ఇప్పుడు ఆ వివరాలు ఇక్కడ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ ఓపెన్ ఫీల్డ్లో మేము పంట సాగు చేస్తే మాకు టోటల్ రికరింగ్ కాస్ట్ ఖర్చు ఎంత వస్తుందంటే 1,15,000, 1,15,000. దెన్ ఈ 1,15,000 టోటల్ ఖర్చు, పట్టుబడి కూడా అంతే ఉంది అక్కడ. ఈ పట్టుబడి మాకు ఎప్పుడు దొరుకుతుంది? రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 10 months, అంటే 1 సంవత్సరం లోపల దొరుకుతుంది. అంటే రిస్క్ ఫ్యాక్టర్ చాలా తక్కువ. ఇప్పుడు వేసామా 1 సంవత్సరం లోపల మా డబ్బులు దొరికేస్తుంది. తర్వాత ఇక్కడ ఈ బెనిఫిట్ టు కాస్ట్ రేషియో వచ్చేసి 2.6 ఉంది. అంటే ఇక్కడ ఏమైందంటే 1,15,000 వారు ఖర్చు చేస్తున్నారేమో సరే, కానీ వారికి వచ్చే ఆదాయం అక్కడ చూస్తే 2,40,000 నుంచి 4,80,000 ఉంది. అంటే వారికి ఆ ఖర్చుకి నికర ఆదాయమే వచ్చేసి 1,25,000 నుంచి 3,65,000 ఉంది. సో ఖర్చు నికర ఆదాయం ఆ లెక్క వేస్తే అక్కడ బెనిఫిట్ ఆఫ్ కాస్ట్ రేషియో వస్తుంది. ఆ బెనిఫిట్ టు కాస్ట్ రేషియో ఇక్కడ చూస్తే 2.6 ఉంది. ఇది ఒక మంచి సిస్టమే. అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంటు 10 నెల, అలాగే బెనిఫిట్ టు కాస్ట్ రేషియో 2.6. సో దిస్ ఈజ్ ది బెస్ట్ వన్. ఇప్పుడు అదే మీరు ఇక్కడ ఈ పాలిహౌస్ గ్రో బ్యాగ్ సిస్టంలో వస్తే ఇక్కడ చూడండి, ROI వచ్చేసి 4వ సంవత్సరానికి ఉంది. దెన్ బెనిఫిట్ టు కాస్ట్ రేషియో వచ్చేసి 1.12 ఉంది. అంటే మీరు వేసిన పట్టుబడి ఏముంది, ఈ 36,60,000 రూపాయలు ఏమి వేస్తున్నారు కదా, అది వారికి ఎప్పుడు దొరుకుతుంది? 4వ సంవత్సరం ఆఖరిలో దొరుకుతుంది. తర్వాత ₹1 వీరు ఖర్చు పెడితే వారికి వచ్చే లాభం ఎంత ఉంది? నికర లాభం వచ్చేసి ₹1.12. అంటే పెద్ద లాభం అక్కడేం లేదు. సో ఈ సిస్టమ్ వచ్చేసి అంత ఒక ప్రాఫిటబుల్ కాదు. సో ఇప్పుడు ఈ వర్టికల్ ఫార్మింగ్ చూద్దాం. అదే మాకు మెయిన్ కదా. ఈ వర్టికల్ ఫార్మింగ్లో చూస్తే మీకు ఫస్ట్ ఈ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 2,08,40,000 రూపాయలు. ఇది పట్టుబడి వదిలేయండి. ఇక్కడ మీరు ఏమి చూడాలంటే ఈ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI అని ఉంది కదా, ROI ఎప్పుడు ఉంది? 3 to 4 year ఉంది. ఫైన్. దెన్ బెనిఫిట్ టు కాస్ట్ రేషియో, ఈ బెనిఫిట్ టు కాస్ట్ రేషియో ఇక్కడ మీరు చూస్తే 2.02 to 2.19 ఉంది. అంటే ఇక్కడ ₹1 మీరు ఖర్చు చేస్తే మీకు నికర ఆదాయం వచ్చేసి ₹2.02 నుంచి ₹2.19 దొరుకుతూ ఉంది. అంటే ఓకే. ఎలా ఇది? ఈ వివరాలు ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ చూడండి, ఈ రికరింగ్ కాస్ట్ అంటే ప్రతి సంవత్సరం వర్టికల్ ఫార్మింగ్ మీరు చేస్తారు కదా, అప్పుడు మీకు ఈ పంట ఖర్చు ఏముంది? 56,40,000 రూపాయలు వస్తుంది. ఎంత? 56,40,000 రూపీస్. ఇది మీకు వచ్చే పంట ఖర్చు, రికరింగ్ కాస్ట్. ఇది ఖచ్చితంగా మీరు చేయాలి. సో ఈ ఖర్చు చేస్తే మాకి ఎంత లాభం వస్తుంది? మాకి వచ్చే ఆదాయం, నికర ఆదాయం కాదు, ఆదాయం మీరు చూస్తే మీకు ఇక్కడ ఎంత? 1,14,04,800 నుంచి 1,23,00,000
55,200 అంటే 1,14,00,000 రూపీస్ టు 1,23,00,000 ఉంది. 56,40,000 అంటే 56,40,000 రూపీస్ మీరు ఖర్చు చేస్తే మీకు వచ్చే ఆదాయం ఏముంది అక్కడ 1,14,00,000 టు 1,23,00,000 రూపీస్. సో ఇలా మీకు పీసీ రేషియో వచ్చేసి 2.02 టు 2.19 ఉంది. సో ఒక 3 నుంచి 4 సంవత్సరం అయితే మీరు వేసిన పట్టుబడి ఉంది, ఆ పట్టుబడి ఇన్వెస్ట్మెంట్ మీకు దొరుకుతుంది. తరువాత ఇక్కడ బీసీ రేషియో 2.02 టు 2.19 ఉంది కదా, దానివల్ల మీకు మంచి లాభం దొరుకుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి డీటెయిల్ మీరు చూస్తే వర్టికల్ ఫార్మింగ్ ప్రాజెక్ట్కి పట్టుబడి వచ్చేసి 2,08,40,000 రూపీస్. రికరింగ్ కాస్ట్ చూస్తే 56,40,000 రూపీస్. ఇన్కమ్ మీరు చూస్తే 1,14,00,000 రూపీస్ టు 1,23,00,000 రూపీస్. నెట్ ఇన్కమ్ మీరు చూస్తే 56,00,000 రూపీస్ టు 67,00,000 రూపీస్. నెట్ ఇన్కమ్ ఎంత? 57,00,000 రూపీస్ టు 67,00,000 రూపీస్. అలాగే ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంటు 3 to 4 year. బెనిఫిట్ టు కాస్ట్ రేషియో ఎంత ఉంది? 2.02 టు 2.19. సో ఈ అన్ని 3 ఈ పద్ధతులు మీరు చూస్తే వర్టికల్ ఫార్మింగ్ మీకు చాలా మంచిది. ఎందుకంటే ఓపెన్ ఫీల్డ్లో బీసీ రేషియో ఏమో బాగుంది, కాకపోతే అక్కడ దిగుబడి వచ్చేసి ఎంత వస్తుంది మీకు? 4 నుంచి 5 టన్నులు. ఎంత? 4 నుంచి 5 టన్నులు ఈ పొడి పసుపు అంటే డ్రై టర్మరిక్. అదే ఇక్కడ మీరు వర్టికల్ ఫార్మింగ్లో చూస్తే డ్రై టర్మరిక్ వచ్చేసి మీకు 142 టన్స్ నుంచి 154 టన్స్ ఉంది. అంటే దాదాపు 30 నుంచి 40 ఎకరానికి ఏం దిగుబడి వస్తుంది కదా, అంత దిగుబడి ఈ వర్టికల్ ఫార్మింగ్ 1 ఎకరా స్థలంలో మీకు దొరుకుతూ ఉంది. సో అలాగా ఈ వర్టికల్ ఫార్మింగ్ అన్ని రకాల మీకు లాభమే. ఈ పసుపు ఆర్థిక వివరాల గురించి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు పసుపులో ప్రాసెసింగ్ ఏమిటి, వాల్యూ ఎడిషన్ ఎలా చేయగలము, ఏమేమి వాల్యూ ఎడిషన్స్ ఉన్నాయి, తర్వాత పసుపు యూసేజ్ లేదా అప్లికేషన్ ఏ క్షేత్రంలో అవుతుంది అనే ఒక వివరాలు కూడా తెలుసుకుందాం. ఈ ప్రాసెసింగ్ విషయానికి వస్తే ఇన్ని రోజు మీకు తెలిసినట్లు ఈ ఫస్ట్ క్లీనింగు, తర్వాత ఈ తల్లి మొక్కలు ఈ మొక్క కొమ్మల్ని విడిపించడం అంటే సపరేషన్, తర్వాత స్టీమ్ బాయిలింగు, తర్వాత క్యూరింగ్ లేక డ్రైయింగ్, దెన్ పాలిషింగ్. ఈ యొక్క 5 స్టెప్పులు ఉండే. ఈ 5 స్టెప్పులు కంప్లీట్గా చేయాలంటే దాదాపు మీకు 10 నుంచి 15 రోజులు కావాలి. ఇప్పుడు ఒక కొత్త టెక్నాలజీ వచ్చేసింది, అది వచ్చేసి PDKV టర్మరిక్ ప్రాసెసింగ్ టెక్నాలజీ అని. ఈ టెక్నాలజీలో మీకు స్టీమ్ బాయిలింగ్ వద్దు, ఈ డ్రైయింగ్ వద్దు, పాలిషింగ్ వద్దు, ఏమిటి వద్దు. 6 నుంచి 7 గంటల లోపల మీకు పొడి పసుపు తయారవుతుంది. దాని లోపల ఉండే ఒక కుర్కుమిన్ కాంటెంట్ ఈ నార్మల్ ఏం ప్రాసెస్ మీరు చేస్తారు కదా, దాన్ని డబల్ ఉంటుంది. అలాగే ఈ పౌడర్ రికవరీ మీరు చూస్తే 20% ఎక్కువ కూడా ఉంటుంది. ఈ టెక్నాలజీ వాడడం వల్ల మీకు ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏమంటే ఈ ప్రాసెసింగ్కి తగిలే ఖర్చు మిగులుతుంది. దాదాపు 1 kg ఫ్రెష్ టర్మరిక్ ప్రాసెస్ చేయాలంటే 2 నుంచి 3 రూపాయలు ఖర్చు వస్తుంది.
ఈ పీడీకేవీ టర్మరిక్ ప్రాసెసింగ్ విధానం ఏముంది, ఈ విధానం ఈ టెక్నాలజీ వాడడం వల్ల ఈ ప్రాసెసింగ్ ఖర్చు తగ్గుతుంది, రైతుకి డైరెక్ట్గా లాభం దొరుకుతుంది. ఇక వాల్యూ ఎడిషన్ విషయానికి వస్తే ఇక్కడ ముఖ్యంగా టర్మరిక్ పౌడరు, ఈ టర్మరిక్ పౌడర్ చేసే ఒక పాత విధానం ఏముంది, సిస్టమ్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ క్రయో గ్రైండింగ్ అని ఒక కొత్త సిస్టమ్ వచ్చింది. ఈ సిస్టంలో మీరు చూస్తే ఒక మంచి నాణ్యతమైన ఒక పౌడర్ మీకు అక్కడ దొరుకుతుంది. ఆ పౌడర్లు కూడా ఏ వైటల్ కాంటెంట్స్ ఉన్నాయి కదా, ఈ కుర్కుమిన్ కానీ వోలటైల్ ఆయిల్ కానీ దాంట్లో 1% కూడా లాస్ కాదు, అలాగే ఉంటాయి. సో మీకు మంచి ధర కూడా ఆ పౌడర్కి దొరుకుతుంది. అలాగే ఈ కుర్కుమిన్ అని ఒక కలరెంట్, అది ఒక వాల్యూ ఎడిషన్ ప్రోడక్టే. ఒలేయోరెసిన్ అని ఉంది, అది కూడా ఒక వాల్యూ యాడ్ ప్రోడక్టు. ఈ పౌడర్ ఏముంటుంది, దాన్ని ఈ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ పద్ధతిలో చేస్తే ఒలేయోరెసిన్ నాకు దొరుకుతుంది. అలాగే ఈ ఎసెన్షియల్ ఆయిల్, ఇన్ని రోజు మీకు ఈ ఎసెన్షియల్ ఆయిల్ అంటే ఈ పొడి పసుపు ఏముంది, దాని నుంచి అంటే టర్మరిక్ రూట్ ఆయిల్ అనే అందరికీ తెలుసు. ఈ టర్మరిక్ ఆకులు అంటే ఈ మొక్కలు ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకుల నుంచి కూడా మీరు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, అంటే ఇన్ని రోజు మీరేం చేస్తూ ఉండే, ఈ ఆకుల్ని అలాగే వదిలేది, అదేమి పనికిరాదని ఒక మీ ఆలోచన ఉండే. కానీ అలా కాదు, ఈ ఆకు నుంచి కూడా మీరు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు. ఈ స్టీమ్ డిస్టిలేషన్ అని ఒక ప్రాసెస్ ఉంది. ఆ స్టీమ్ డిస్టిలేషన్ ప్రాసెస్లో ఈ ఆకు ఏముంటుంది, ఎండిన ఆకులు, ఇప్పుడు లాస్ట్లో ఎలాగైనా ఒక 15-20 రోజులు మీరు నీళ్ళు కంప్లీట్ ఆపేస్తారు. అలాంటి టైంలో ఈ ఆకుల్ని కట్ చేసి ఆ ఆకుల్ని స్టీమ్ డిస్టిలేషన్ యూనిట్కి తీసుకొని పోతే వారు దాని నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ టర్మరిక్ లీవ్ ఆయిల్. ఓకే, ఆ లీవ్ ఆయిల్ ఒక ఎకరానికి దాదాపు మీకు 20-30 లీటర్లు దొరుకుతుంది. 1 లీటర్కి ధర మార్కెట్లో 1200, అంటే 1200 రూపీస్. ఒక 30 లీటర్ 25 లీటరే మీకు దొరికితే 30,000 మీకు లాభం వస్తుంది. అంటే ఊరికే పాడాయ ఒక ఆకులు ఈ మొక్కలేముంది, దాన్ని మీరు డిస్టిలేషన్ యూనిట్కి తీసుకుని వెళ్తే మీకు 20-30 లీటర్లు ఈ టర్మరిక్ లీవ్ ఆయిల్ దొరుకుతుంది. మీకు 30,000 లాభం ఎక్స్ట్రా దొరుకుతుంది. అలాగే ఈ రూట్ నుంచి అంటే ఈ పొడి పసుపు ఏముంది, దాని నుంచి ఏం ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేస్తాం కదా, దాని పేరు టర్మరిక్ రూట్ ఆయిల్ అని. ఈ టర్మరిక్ రూట్ ఆయిల్లో కూడా ఎక్స్ట్రాక్షన్ చేసేదానికి చాలా విధానాలు ఉన్నాయి. లైక్ హైడ్రో డిస్టిలేషను, స్టీమ్ డిస్టిలేషను. ఓకే, దీంట్లో చాలా ఇప్పుడిప్పుడు చాలా ఒక మంచి ఎఫిషియంట్ డిస్టిలేషన్ విధానం అంటే ఈ సూపర్ క్రిటికల్ ఫ్లూయిడ్ ఎక్స్ట్రాక్షన్ అని ఉంది. ఇది ఒక చాలా మంచి అడ్వాన్స్డ్ సిస్టము, ఒక మంచి దిగుబడి దీంట్లో మాకు దొరుకుతుంది. ఇప్పుడు ఈ పసుపు యూసేజ్ మేము చూస్తే ఫుడ్ ఇండస్ట్రీలో కలరెంట్గా, టెక్స్టైల్ ఇండస్ట్రీలో న్యాచురల్ డై పర్పస్గా, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, కాస్మెటిక్ ఇండస్ట్రీ, ఈ సౌందర్యవర్ధక పదార్థాలు దొరుకుతుంది కదా, దాన్ని తయారు చేసేది. అలాగే కులినరీ పర్పస్ అంటే ఈ మా వంటల్లో మేము వాడేది. అలాగే ఈ రిలీజియస్ అండ్ అదర్ సెరమనీ, ఈ శుభ సమారంభాలు, వేరే ధార్మిక సమారంభాలు వాడేది. ఇలా పసుపు యూసేజ్ వేరే వేరే క్షేత్రాల్లో అవుతుంది. ఇది పసుపుకు సంబంధించిన ప్రాసెసింగ్, వాల్యూ ఎడిషన్, యూసేజ్. మంచిగా గుర్తులో పెట్టుకోండి. పసుపు ప్రాసెసింగ్ ఏముంది, దానికి ఇప్పుడు ఒక కొత్త సిస్టమ్ టెక్నాలజీ వచ్చేసింది, అది పీడీకేవీ టర్మరిక్ ప్రాసెసింగ్ టెక్నాలజీ అని.
ఈ ఫ్రెష్ టర్మరిక్, తాజా టర్మరిక్ని బాయిల్ చేసేదొద్దు, క్యూర్ చేసేదొద్దు, డైరెక్ట్గా దాన్ని ఈ పొడి పసుపుగా మేము రెడీ చేయవచ్చు, దట్ టు 6 to 7 hours లోపల. ఇంకొకటి ఏమంటే ఈ వాల్యూ ఎడిషన్లో ఈ పసుపు మొక్క ఆకులేముండే దాన్ని మీరు వేస్ట్ చేస్తూ ఉండే ఆ మొక్కలతో కూడా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు. దాన్ని టర్మరిక్ లీవ్ ఆయిల్ అని చెప్తాము. 1 ఎకరానికి 20 నుంచి 30 లీటర్ ఆయిల్ దొరుకుతుంది. దాదాపు మీకు 25 నుంచి 30 వేయి 1 ఎకరా ఆకుల నుంచి దొరికే ఆయిల్కి మీకు దొరుకుతుంది. ఇది కూడా ఒక మంచి లాభమే. సో ఈ వివరాలు దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ మార్కెట్కి సంబంధించిన వివరాలు, దాని ఈ అగ్మార్క్ స్టాండర్డ్లో ఈ పొడి పసుపు ఏముంది, దాన్ని ఏమని పిలుస్తారు, దాని వివరాలు మేము తెలుసుకుందాం. ఇప్పుడు ఈ కమర్షియల్గా మేము ఈ పొడి పసుపు ఏముంది దాన్ని బల్బ్స్ అంటే ఈ తల్లి మొక్కలు ఏముంటుంది కదా అది బల్బు, ఈ ఫింగర్స్ ఈ మొక్క కొమ్ములు ఏముంటుంది కదా అది ఫింగర్స్, ఈ స్ప్లిట్స్ అని ఏముంటుంది అది ఈ తల్లి మొక్కలు సపరేట్ ఏమైంది స్ప్లిట్ అవుతుంది కదా దాన్ని మేము స్ప్లిట్స్ అని పిలుస్తాం. ఈ రకంగా ఈ మొక్కలు ఏముంది ఆ తల్లి మొక్కలు కావచ్చు, మొక్క కొమ్మలు కావచ్చు, దాన్ని మేము బల్బు, ఫింగర్స్, స్ప్లిట్స్ అని కమర్షియల్గా పిలుస్తాం. ఇప్పుడు ఈ పసుపు మార్కెట్ గురించి మీరు వివరాలు చూస్తే ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని మార్కెట్ ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్ర గురించి మాట్లాడితే మాకి నిజామాబాదు, దుగ్గిరాల, గుంటూరు, ఆదిలాబాదు, ఆర్మూరు ఈ ప్రముఖ మార్కెట్లు. అలాగే ఈ తమిళనాడుకు వస్తే సేలం, ఈరోడ్, ధర్మపురి, కోయంబత్తూరు. అలాగే కేరళకు వస్తే క్యాలికట్టు, ఇడుక్కి, కొల్లం. మహారాష్ట్రలో మంచి మార్కెట్లు అంటే ఈ సాంగ్లీ, నాందేడ్. అలాగే గుజరాత్ ఆనంద్, అలా ఖేడా. అలాగా ఒడిస్సా మీరు చూస్తే గిన ఈ కోరాపుట్, అలా కాలాహండి అని. సో ఈ ఒక్కొక్క ప్రాంతం అంటే ప్రదేశంలో రాష్ట్రంలో ఈ మార్కెట్లు ఉన్నాయి. అక్కడ రైతులు వారు పండిన పసుపులని తీసుకొని పోయి మార్కెట్ చేస్తారు. లేదా వేరే రాష్ట్రం నుంచి కూడా అక్కడ ఈ వ్యాపారస్తులు వెళ్ళి అక్కడ నుంచి ఈ పసుపుని ఖరీదు చేస్తారు. ఇప్పుడు ఈ అగ్మార్క్ స్టాండర్డ్కి మీరేమైనా వస్తే ఈ పొడి పసుపు ఏముంది దాన్ని స్పెషల్, గుడ్, మళ్ళీ ఫేర్ అని 3 రకములో పిలుస్తారు. అగ్మార్క్ స్టాండర్డ్ ప్రకారం ఈ పొడి పసుపు అంటే డ్రై టర్మరిక్ రూట్స్ ఏముంది దాన్ని 3 స్టాండర్డ్లో క్లాసిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి స్పెషల్, ఇంకొకటి వచ్చేసి గుడ్, ఇంకొకటి వచ్చేసి ఫేర్. సో ఇది మార్కెట్ మళ్ళా ఈ అగ్మార్క్ స్టాండర్డ్ గురించి వివరాలు. ఇప్పుడు దాకా మీరు పసుపు సాగుల యాజమాన్యం, పసుపు సాగుల ఆర్థిక వివరం మరియు ఈ ప్రాసెసింగ్, మార్కెటింగ్ గురించి అన్ని వివరాలు తెలుసుకున్నారని నేను భావిస్తున్నాను. ఇప్పుడు గ్రో న్యాచురా ఈసీఎన్ ద్వారా ఎలాంటి సేవలు మీకు మేము ప్రదానం చేస్తాము అనే ఒక వివరాలు కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రో న్యాచురా ఈసీఎన్ 2 రకాల సర్వీస్ మీకు ఇస్తుంది. ఒకటి వచ్చేసి కంపెనీ క్రాపింగ్ కంపెనీ కన్సల్టెన్సీ అంటే సిసిసిసి, ఇంకొకటి వచ్చేసి ల్యాండ్లార్డ్ క్రాపింగ్ కంపెనీ కన్సల్టెన్సీ
అంటే ఎల్సిసిసి. ఇప్పుడు ఫస్ట్ ఈ సిసిసిసి ఏముంది దాని గురించి మాట్లాడితే, ఇది వచ్చేసి 6 నుంచి 8 సంవత్సరం ఫిక్స్డ్ కాంట్రాక్ట్ సర్వీస్. సిసిసిసి వచ్చేసి 6 to 8 year ఫిక్స్డ్ టర్మ్ ఎండ్ టు ఎండ్ సర్వీస్ మోడల్. ఇక్కడ మీరు చేయాల్సిన పనులు ఏమంటే, ఒకటి ఇన్వెస్ట్మెంట్, అప్పుడే చెప్పినట్లు 2,08,40,000 1 ఎకరా వర్టికల్ టర్మరిక్ ప్రాజెక్ట్ చేసేదానికి ఇన్వెస్ట్మెంటు 2,08,40,000 రూపాయలు. నెక్స్ట్ మీ స్థలం అంటే 1 ఎకరా స్థలం కావాలి. మూడోది కొన్ని బేసిక్ ఫెసిలిటీస్, నీళ్ళు, మళ్ళీ ఎలక్ట్రిసిటీ, వర్కర్స్కి అకామిడేషను, అలాగే స్టోరేజ్ రూము, ఇలాంటి కొన్ని బేసిక్ ఫెసిలిటీస్ ఏముంది అది కూడా మీరు ప్రొవైడ్ చేయాలి. ఇది మీ బాధ్యత. మా బాధ్యత ఏమి, మీ పొలంలో మొత్తం స్ట్రక్చర్ రెడీ చేసి దాంట్లో ఈ పసుపు పంట సాగు చేసేది. ఈ కాంట్రాక్ట్ ఎప్పుడు మేము చేస్తామో మొదటి రోజు నుంచి కాంట్రాక్ట్ ఆఖరి రోజు దాకా ఏమేం పనులు ఉన్నాయి అన్ని పనులు ఇంక్లూడింగ్ మార్కెటింగ్ చేసే బాధ్యత గ్రో న్యాచురా ఈసీఎన్ది. ఇలా 6 సంవత్సరం ఏముంది లేదా 8 సంవత్సరం ఏముంది, ఇప్పుడు 6 సంవత్సరందే మాట్లాడదాం. 6 సంవత్సరం ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేసి సంవత్సరానికి ఒక్కొక్క సంవత్సరానికి మీకు మీ ఇన్వెస్ట్మెంట్ ఏముంది దానికి 33%, అంటే ఇప్పుడు మీరు 2 కోటి ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా, దానికి 33% అంటే సంవత్సరానికి 66 లక్షలు, అంటే 66 lakh రూపీస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మంచిగా గమనించండి. మీరు చేసిన పట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంటు 2 కోటి ఏముంది దానికి అగేనెస్ట్గా సంవత్సరానికి 33%, ఇన్వెస్ట్మెంట్కి 33% అంటే 66 లక్షలు, 66 lakh రూపీస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఒక్కొక్క సంవత్సరం 66 లక్ష 6 సంవత్సరానికి మీరు లెక్కేస్తే 4 కోట్లు అవుతాయి. మీరు చేసిన పట్టుబడి ఇన్వెస్ట్మెంట్ 2 కోటి, 6వ సంవత్సర ఆఖరికి మీకు దొరికిన మొత్తం అమౌంట్ మీరు చూస్తే అది 4 కోట్లు అవుతాయి. ఇలాగా మీరు చేసిన పట్టుబడికి డబల్ డబ్బు సంవత్సరం మీకు 66 లక్ష రూపాయల రూపంలో దొరికి 6వ సంవత్సరం ఆఖరికి అది 4 కోట్లు అవుతుంది. ఇది సిసిసిసి మోడల్. ఇంకా ఎల్సిసిసి మోడల్కి వస్తే, ఒకవేళ మీరు రైతు సహోదరులు అయితే లేక మీ దగ్గర పసుపు సాగు చేసేదానికి జనాలు ఉంటే, వారికి ఈ వ్యవసాయం గురించి అనుభవం ఉంటే దయచేసి మీరు ఈ ఎల్సిసిసి మోడల్ ఏముంది దాన్ని ఎంపిక చేయండి. దీని అడ్వాంటేజు నేను ఇప్పుడు చెప్తాను. ఇది వచ్చేసి మీదే పట్టుబడి, మీదే పరిశ్రమ. అంటే మీరు పట్టుబడి చేస్తారు, 2,08,40,000 రూపాయల పట్టుబడి ఇక్కడ మీరు చేస్తారు, మీరే ఈ సాగుబడి కూడా చేస్తారు, మీరు కావచ్చు మీ జనాలు కావచ్చు. ఇక్కడ ఫస్ట్ మాతో మీరు వచ్చి అగ్రిమెంట్ ఎగ్జిక్యూట్ ఎప్పుడు చేస్తారో అప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏముంది ఆ ప్రాజెక్ట్కి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ అంటే ఈ 2,08,00,000 ఏముంది దానికి 10%. ఒకవేళ అర ఎకరా మీరు ప్రాజెక్ట్ చేస్తారంటే అప్పుడు 15%. 1 ఎకరా ప్రాజెక్ట్కి 10%,
అర ఎకరా ప్రాజెక్ట్కి 15% కన్సల్టెన్సీ ఫీజ్ అని మీరేం పట్టుబడి చేస్తారు కదా ఆ ఇన్వెస్ట్మెంట్ లోపలనే మేము డిడక్ట్ చేసుకుంటాం. అంటే ఈ 2 కోట్ల రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేస్తారు కదా, అప్పుడు దానికి 10% 1 ఎకరా ప్రాజెక్ట్ కంటే దాదాపు మీకు 20 లక్షలు అవుతుంది. ఒకవేళ 1 ఎకరా ప్రాజెక్ట్ మీరు చేస్తే 1,00,00,000 కొన్ని లక్షలు అయితే, ఇప్పుడు 1 కోటి అని మీరు పట్టుకుంటే కూడా దానికి 15% అంటే 15 lakh రూపీస్. అంటే అర ఎకరా ప్రాజెక్ట్కి దాదాపు 15 lakh ప్లస్ 1 ఎకరా ప్రాజెక్ట్కి 20 లక్షలు. ఈ అమౌంట్ని మీరేం పట్టుబడి చేస్తూ ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, దాంట్లో మేము డిడక్ట్ చేసుకొని మిగతా అమౌంట్ ఏముంది ఆ అమౌంట్లో మీకు టోటల్ ఆ స్ట్రక్చర్లు చేయడం, తర్వాత మొదటిసారి మీ పొలంలో వచ్చేసి ఈ మొక్కలు నాటడం, మీకు ఈ సాగుబడి గురించి ఈ ట్రైనింగ్ ఇవ్వడం, మీకు కంటిన్యూస్గా మీ యొక్క పొలంకి విజిటింగ్ చేయడం, ఫోన్ ద్వారా మీకు సలహాలు ఇవ్వడం, అంటే టోటల్ ఏం సర్వీస్ కావాలో ఆ సర్వీస్ సమయానికి మీకు మేము ఇస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు ఆలోచన చేయవచ్చు, ఏమిట్రా బాబు మేము డబ్బులు కూడా ఇచ్చి మేమే పరిశ్రమ చేయాలా, ఇది ఏమిటి? ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు పరిశ్రమ చేస్తే మీకు ఒక పెద్ద లాభం ఉంది. అదేమంటే ఈ సిసిసిసి మోడల్లో మీరు చూస్తే అక్కడ మేము ఈ పంట పండించే ఒక ప్రాసెస్ ఏముంది, ఆపరేషన్ ఏముంది మేము చేస్తాము. మేము ఫ్రీగా చేస్తామా? లేదు. మాకి టోటల్ ఈ పండించే ప్రాసెస్ ఏముంది కదా, ఆ పండించే ప్రాసెస్ ద్వారా 12 లక్షల లాభం దొరుకుతుంది. ఇంకా ఎక్కువే దొరుకుతుంది అనుకోండి. ఒకవేళ మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ చేసి పండించడం జరిగితే మినిమం 12 లక్ష, మ్యాక్సిమం 15-20 లక్షల దాకా మీరు అక్కడ సేవ్ చేయవచ్చు. అంటే ఇప్పుడు మొదటి సంవత్సరంలో ఇప్పుడు మేమేమో ఈ కన్సల్టెన్సీ ఫీజు అని 10% తీసుకున్నాం మీ పట్టుబడిలో. తర్వాత మిగతా 5 సంవత్సరాలు ఏమి ఉన్నాయి కదా, అక్కడ మీరు మినిమం సంవత్సరానికి 12 లక్షల నుంచి ఒక 20 లక్షల దాకా మీరు సేవింగ్ చేయవచ్చు. 12 లేక 15 మంచిగా చేస్తే 20 దాకా పోతుంది. అంటే అలా 12 లేక 15 లక్షలు మీరు ఏమైనా సేవ్ చేస్తే 5 సంవత్సరానికి ఎంత అయింది? 60 నుంచి 75 లక్షలు అయినాయి. 60 నుంచి 75 లక్షలు మీరు లోన్ ఏమైనా తీసుకుంటే ఆ లోన్ రీపేమెంట్ చేసేదానికి అవుతుంది. మీ లయబిలిటీ తక్కువ అవుతుంది, అవును కదా. సో ఒకవేళ మీరు రైతులైతే, మీ దగ్గర జనాలు ఉంటే, మీరు ఎల్సిసిసి మోడల్ ఎంపిక చేస్తే అది మీకు చాలా లాభదాయకం. ఈ 2 విధానాల్లో కూడా మా సర్వీసెస్ మీకు ఉంటుంది. ఎవరి దగ్గర జనాలు లేరు, ఎవరికి వ్యవసాయం చేసేదని కాదు, అలాంటి జనాలు సిసిసిసి మోడల్ ఏముంది దాన్ని ఎంపిక చేసుకోవాలా. ఒకవేళ మీరు రైతులైతే, మీ దగ్గర జనాలు ఉంటే మీరు ఎల్సిసిసి మోడల్ చేసుకోండి. మీకు మినిమం 12 నుంచి 15 లక్షలు ఖచ్చితంగా అక్కడ మిగులుతుంది. సో మీకు ఒక మంచి లాభం కూడా అక్కడ దొరుకుతుంది. ఇది మా ఒక సర్వీసెస్ గురించి వివరాలు. అధిక వివరాలకి సంపర్కించండి. ఈమెయిల్ info@grownatura.com, వెబ్సైట్ www.grownatura.com, మొబైల్ 8848166393. మొదటిసారిగా మీరు మా వీడియో చూస్తున్నారంటే దయచేసి మా గ్రో న్యాచురా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీకు ఫ్యూచర్ వీడియోస్ నోటిఫికేషన్ దొరుకుతుంది. మీరు ఆ వీడియోలన్నీ చూడొచ్చు. మళ్ళా కలుద్దాం ఒక మంచి పంట, మంచి కృషి పద్ధతి వివరాలతో. అంతవరకు నమస్కారం.